ప్రతి తెల్లవారుజామున మా మావయ్య గారు మోకరించి 2 చేతుల ఆకాశం వైపెత్తి, నా కుమారుడు వెళ్ళాడయ్యా, సేవని నువ్వు నడిపించాలి, నువ్వు కట్టాలి అని మా మావయ్య గారి ప్రార్థన నేను కళ్ళారా చూసినప్పుడు ప్రభుని చాలా స్తుతించాను. ఇది ప్రార్థనలతో కట్టబడిన పరిచర్య, ఇది మరి విశ్వాసంతో కట్టబడిన పరిచర్య. ఒకవేళ చూసిన వారికి ఏదో అకస్మాత్తుగా అయినట్లు అనిపించవచ్చు, కానీ దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది. మరి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు కూడా ఎప్పుడు హీ కీప్స్ థింకింగ్ అబౌట్ హిస్ బ్రదర్. మరి రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లాగా క్రైస్ట్ టెంపుల్ పరిచర్య కూడా చాలా ఘనమైన పరిచర్యగా, ప్రభువును ఈ ప్రపంచానికి చూపించే పరిచర్యగా ఉండాలి అని నిత్యము మా ప్రార్థన. మరి దేవుడు ఈ దినము ఈ క్రైస్ట్ టెంపుల్ యొక్క గ్రౌండ్ బ్రేకింగ్ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆయన కార్యాల ఆశ్చర్యాలు, మరి తమను తాము చూపించుకునేవారు చాలామంది ఉన్నారండి ప్రపంచంలో, కానీ ప్రభువును చూపించేవారు చాలా తక్కువగా ఉన్నారు. దెర్ ఇస్ అ గ్రేటర్ నీడ్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద వరల్డ్ టుడే. ప్రపంచంలో నానాటికి పాపము, అక్రమము విస్తరిస్తూ ఉండగా దేవుని సేవకుల యొక్క ఆవశ్యకత, దేవుని మందిరాల యొక్క నిర్మాణం యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంది. మరి ఈ విజయవాడ ప్రాంతానికి దేవుడు దైవజనులను ఆయన ఉద్దేశ ప్రకారం నడిపించి ఇక్కడ మరి ఘనమైన సేవ జరగడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి ఆయనకి స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ, మరి దైవజనులు ప్రవచనాత్మకంగా పలికినట్లుగా మరి ట్రైన్లో చూసుకుంటా వెళ్ళిన వారందరూ ఇది యేసు ప్రభు మహిమలు కురిసే మందిరము, ఇక్కడికి మనం కూడా ఒక రోజు వెళ్ళాలి అని ఆశపడేటట్లుగా దేవుడు అనేక మంది అన్యజనులను ఈ ప్రాంతానికి ఆకర్షించాలని ప్రజలు తండోపతండాలుగా మరి నలుదిశల నుండి పరుగులు తీసుకుంటూ ఈ ప్రాంతానికి రావాలని, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, స్వస్థత, అద్భుత కార్యాలు, రక్షణ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడు తన దైవజనులను మరింత బలమైన ఆత్మశక్తితో నింపాలని ఆయన వారి ఇక్కడికి వచ్చిన తర్వాత వారు పడుతూ ఉన్న ప్రయాస, మరి పొందుకున్న అవమానాలు, నిందలు ఇంత అంత కాదు అని దేవుడే బలపరిచారు, దేవుడే శక్తినిచ్చారు, నడిపిస్తున్నారు. మరి ఒక గొప్ప సాక్ష్యం కూడా మరి పరిచర్యకు దేవుడు ఉంచినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ, మరి కార్యం ప్రారంభించింది దేవుడే, ఆయనే అతి త్వరలో ముగించాలని మరి హృదయపూర్వకంగా కోరుకుంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి నుండి మరి మా బ్రాంచెస్ అన్నిటి తరపున మరి మా ప్రార్థనలో సహకారము ఈ పరిచర్యకు నిత్యం ఉంటుందని మరి తెలియచేస్తూ, ఇక్కడ కూర్చున్నప్పుడు నా మనసులో ఒక మాట వస్తూ ఉంది. అదేంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ఆయన కార్యం అండి. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ గాడ్స్ బిల్ అంట. ఆయన పని అయినప్పుడు బిల్లు ఎవరు చూసుకుంటారో ఆయన చూసుకుంటారు. మన ఇంటి పని అనుకోండి, మనం బిల్లు కట్టుకోవాలి. ప్రభు కార్యం అయితే ఆయనే సమస్తమును సమకూర్చేవాడు. నాకేం